నేను ఈ రోలుని వాడైతే చాలా రోజులైపోయింది. ఈరోజు దీన్ని ఎలాగైనా వాడేద్దామని గట్టిగా ఫిక్స్ అయిపోయి ఇందులోని దొండకాయ రోటి పచ్చడైతే ప్రిపేర్ చేసేసా. ఫస్ట్ దీనికోసం ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని అందులోని పల్లీలు, జీలకర్ర, ధనియాలు వేసి వీటిని వేగనివ్వండి. ఇవి వేగాక కాస్త పచ్చిమిర్చి, టమాటాలు వేసి ఇవి మగ్గుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కాస్త పసుపు, అలాగే చింతపండు వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లోని మగ్గబెట్టుకుంటే అంతా చక్కగా ఉడికిపోతుంది. అప్పుడు చల్లారనిచ్చి ఇంకా రోట్లో వేసి రుబ్బుకోవాలి. మామూలుగా మిక్సీలో చేస్తే 2 నిమిషాల పని. కానీ ఇందులో రుబ్బడం నాకు దగ్గర దగ్గర 40 నిమిషాలు పట్టింది. ఈ శ్రమకు తగ్గట్టే రుచి కూడా ఉంటుంది కదా మరి. ఇంకా దీన్ని ఫైనల్‌గా కాస్త తాలింపు పెట్టుకుంటే మనకి 2, 3 రోజులైనా పచ్చడి చక్కగా నిలువ ఉంటుంది. ఒక్కసారి దీన్ని ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయడం మర్చిపోకండి.